ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. టిఫిన్ చేశారా? స్కూల్కి వెళ్ళారా? అమ్మా నాన్న చెప్పిన మాట విన్నారా? బుద్ధిగా ఉన్నారా? అల్లరి పనులు మానుకున్నారా? ఇదిగోండి, ఇక్కడ ఒక అతను అమ్మా నాన్న లేని, ఎవరూ లేని చిన్నపిల్లవాడు. వాడు చిన్నప్పటి నుంచి దొంగతనాలు నేర్చుకొని పెరిగి పెద్దవాడాడు. మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఆ దొంగతనాలు చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు. అయితే ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడ పట్టుబడి పోలీసులకు దొరికాడు. పోలీసులు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఈ అబ్బాయి చేత చాలా కష్టమైన పనులు చేపిస్తూ బుద్ధిమంతుడిగా మార్చడానికి ఒక స్కూల్లో వేశారు. బాలుర సంరక్షణ ఇదిలో వేసి చదివించి మంచి ప్రయోజకుని చేసి మంచి ఉద్యోగం ఇచ్చి మంచి లైఫ్ని ఇచ్చారు. ఆ అబ్బాయి దొంగతనం చేయకుండా ఉంటే మంచిగా బతికేవాడు. కానీ ఈ అబ్బాయి దొంగతనంగా పెరిగి పెద్దవాడయ్యి పోలీసుల ద్వారా పట్టుబడి వాళ్ళ సంరక్షణలో చదివి పెద్దవాడై మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచిగా చదివి మంచి కుటుంబాన్ని కలిగి ఉంటాడు. అంటే తన భార్యని పిల్లల్ని పోషించుకుంటాడు. అదే అమ్మా నాన్నతో ఉంటే మంచిగా పెరిగేవాడు, దొంగతనాలు నేర్చుకునేవాడు కాదు. చూడండి ఫ్రెండ్స్, దొంగతనాలు చాలా మంచిగా, దొంగతనాలు, అబద్ధాలు ఆడటం, చెడు స్నేహాలు, పోకిరి చేష్టలు, అల్లరి పనులు చేయకుండా మంచిగా బతికి మంచిగా అమ్మా నాన్నకి పేర్లు తెచ్చుకుంటా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటా బతికితే మనిషికి విలువండి. లేదనుకో వీడు దొంగోడు, వీడు అలాంటోడు అని అంటారు పిల్లలు. మీరు అమ్మా నాన్న చెప్పిన మాట విని మంచిగా పెరిగి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.